హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా బజాజ్లో పల్సర్ 125 వెహికల్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. సో దీనిలో పవర్ఫుల్ ఇంజన్ అయితే ఉంటుంది. సో మంచి స్పోర్టీ లుక్లో ఉంటుంది వెహికల్ వచ్చేసి. ఇంకా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. సో దీనిలో ఏమేమి స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ ఉంటాయని చెప్పి వీడియో ద్వారా అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. వచ్చేసి బజాజ్ పల్సర్ 125cc వేరియంట్ అనమాట. అయితే దీంట్లో చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి. బట్ ఇది ప్రజెంట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి పల్సర్ 125 వెహికల్. అంటే దీనిలో 125cc ఇంజన్ అయితే ఇచ్చారు. సేఫ్టీ కోసం ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ కంఫర్ట్ కోసం బ్యాక్ సైడ్ వచ్చేసి నైట్ ట్రాక్స్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడి స్ట్రిప్ మోడల్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయి. సో దీంట్లో 2 మోడల్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ మనం చూస్తున్న మోడల్ వచ్చేసి నార్మల్ సీట్ అనమాట. అంటే 2 లెవెల్ సీట్ అయితే ఉంటుంది. ఇది కాకుండా స్ప్లిట్ సీట్ మోడల్ ఇంకొకటి ఉంటుందన్నమాట. ప్రజెంట్ అయితే ఈ నార్మల్ మోడల్ గురించి అయితే నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ప్లిట్ సీట్ వేరియంట్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. దీంట్లో స్ప్లిట్ సీట్ అయితే రాదు. స్ప్లిట్ సీట్లో కొన్ని ఫీచర్స్ వేరే ఉంటాయి, దీంట్లో కూడా కొన్ని ఫీచర్స్ వేరే ఉంటాయి అనమాట. అంటే ఈ 2 మోడల్స్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. స్ప్లిట్ సీట్ వేరియంట్కి ఈ వేరియంట్కి డిఫరెన్స్ ఉంటుంది. ప్రజెంట్ స్ప్లిట్ సీట్ కాకుండా నార్మల్ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయని చెప్పి వీడియో ద్వారా అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. దీనిలో డిజైన్ పరంగా చూసినట్టయితే దీంట్లో ఫ్రంట్ వచ్చేసి వైజర్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీని కింద వచ్చేసి ఇలా హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఇది డీసీ హెడ్ ల్యాంప్ అనమాట. అంటే హాలోజన్ బల్బ్ అయితే ఉంటుంది. సో ఈ హెడ్ ల్యాంప్కి 2 పక్కల లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఈ బల్బ్తో కూడిన ఇండికేటర్స్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. అంటే ఇండికేటర్ బల్బ్స్ అయితే ఉంటాయి. సో ఇలా అయితే ఉంటాయి అనమాట. సో దీని కిందికి వచ్చి చూస్తే ఈ మోడల్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ ఫ్రంట్లో అయితే డిస్క్ బ్రేక్ ఉంటుంది. డిస్క్ బ్రేక్ లేని వేరియంట్ కూడా ఉంటుంది. సో ఈ సైడ్ నుండి చూసినట్టయితే ఈ ట్యాంక్ అనేది ఇలా ఉంటుంది. ట్యాంక్ డిజైన్ ఇలా స్టైలిష్గా స్పోర్టివ్ లుక్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి సీట్ ఉంటుంది. సో ఈ సీట్ వచ్చేసి ఇది నార్మల్ 2 లెవెల్ సీట్ అనమాట. రైడర్ అండ్ పిలియన్స్ కూర్చోడానికి అయితే కంఫర్ట్గా ఉంటుంది. దీనిలో లాంగ్ సీట్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇంకో మోడల్ స్ప్లిట్ సీట్ ఉంటుంది. సో దాంట్లో అయితే స్ప్లిట్ వేరియంట్ ఉంటుంది. అంటే 2 సీట్స్ అయితే ఉంటాయి. దీనిలో సింగిల్ సీట్ మాత్రమే ఉంటుంది. సో ఈ సీట్ కింద వచ్చేసి ఈ 125 అని చెప్పి దీని మోడల్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ ట్యాంక్ వచ్చేసి పల్సర్ ఉంటుంది, మోడల్ వచ్చేసి 125 కాబట్టి ఇలా మోడల్ నేమ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే సో ఇటువైపు కూడా ట్యాంక్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం రేర్కి వచ్చి చూసినట్టయితే ఈ మోడల్ నేమ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో బ్యాక్ సైడ్ ఇలాంటి గ్రాబ్రేల్ స్టాండర్డ్ గ్రాబ్రేల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ టెయిల్ ల్యాంప్ డిజైన్ అయితే ఈ స్ట్రిప్ మోడల్లో అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీని కింద వచ్చేసి నంబర్ ప్లేట్ ఫిట్టింగ్ ఉంటుంది. ఈ టెయిల్ ల్యాంప్కి 2 సైడ్స్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. దీనిలో ఎగ్జాస్ట్ అనేది ఇలా బ్లాక్ కలర్లో ఉంటూ దీంట్లో ఈ ఎగ్జాస్ట్ పైన ఇంకొక బ్లాక్ కలర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. ఈ మోడల్లో మీటర్ వచ్చేసి డిజిటల్ కమ్ అనలాగ్ మీటర్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు స్పీడోమీటర్గా అండ్ ఆర్పిఎంగా 2 చూసే విధంగా ఇదైతే ఉంటుందన్నమాట. సో దీంట్లో మనం ఆర్పిఎం ఎంత ఉందనేది మనం రేసింగ్ని బట్టి చూడొచ్చు. దీంట్లో వచ్చేసి ఇది ప్రజెంట్ ఈ బ్యాటరీ కనెక్షన్ అయితే లేదు కాబట్టి దీంట్లో నేను చూపించలేకపోతున్నాను. దీనిలో km/h కానీ లేకపోతే ట్రిప్ 1 కానీ ఇలాంటి ట్రిప్స్ అయితే ఉంటాయి. సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో మనము చూడొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర మనం చూసుకున్నట్టయితే దీంట్లో హై బీమ్ లో బీమ్ సంబంధించిన ఈ బటన్స్ అయితే ఉంటాయి, కీస్ అయితే ఉంటాయి. దీని కింద వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్ ఉంటుంది. దీని కింద వచ్చేసి ఈ హార్న్ స్విచ్ అయితే ఉంటుందన్నమాట. హార్న్ మనం ప్రెస్ చేయడానికి అయితే ఈ బటన్ పనిచేస్తుంది. సో ఇవే కాకుండా ఇంకొక పాసింగ్ బటన్ అయితే ఉంటుంది. అంటే మనం హై బీమ్ లో బీమ్ షార్ట్ కట్లో చేంజ్ చేసుకోవడానికి అయితే ఇది పనిచేస్తుంది అనమాట.
రైట్ సైడ్లో చూస్తే ఈ ఇంటిగ్రేటర్ బటన్ అయితే ఉంటుంది. దీన్ని మనం ఇంజన్ని స్టాప్ అండ్ స్టార్ట్ చేయడానికి అయితే యూజ్ చేయొచ్చు. అంటే ఇది ఆన్లో ఉండగా మనము ఇక్కడ నుంచి అయితే మనం ఇంజన్ ఆన్ చేయొచ్చు అనమాట. ఇది ఆఫ్లో పెట్టి ఇంజన్ ఆన్ చేయాలనుకుంటే ఇదైతే ఆన్ కాదనమాట. సో ఇది వరకు ఏంటంటే మనము ఇంజన్ ఆఫ్ చేయడానికైతే ఈ కీ యూజ్ చేసేవాళ్ళం. బట్ మనం కీ యూజ్ చేయకుండా ఈ బటన్ ఉపయోగించి ఇంజన్ని ఆన్ ఆఫ్ చేయవచ్చు. వెహికల్ని స్టార్ట్ చేయడానికైతే ఈ బటన్ పనిచేస్తుంది. ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక రైడర్ సంబంధించిన ఫుట్ రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది 5 స్టెప్ అంటే 5 స్పీడ్ గేర్ రాడ్ అయితే ఉంటుంది. సో గేర్ పొజిషన్ అయితే ఇలా ఉంటుంది. కింది ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ గేర్, తర్వాత న్యూట్రల్ ఉంటుంది. ఈ పైకి అన్నట్టయితే గేర్ 2, గేర్ 3, గేర్ 4, గేర్ 5 ఇలా అయితే మనకు గేర్ పొజిషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా మన గేర్స్ని అయితే పొజిషన్ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి కొంచెం బ్యాక్ వచ్చి చూసినట్టయితే పిలియన్ సంబంధించిన ఫుట్ రెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఈ కిక్ రాడ్ అయితే ఉంటుంది. అంటే మనం వెహికల్ని మనం 2 మెథడ్స్లో అయితే స్టార్ట్ చేయవచ్చు. ఒకటి వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్, రెండోది వచ్చేసి కిక్ రాడ్ మెథడ్. మనం కిక్ రాడ్ ద్వారా మనం వెహికల్ని స్టార్ట్ చేయవచ్చు, లేదంటే ఈ సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ద్వారా కూడా మనం స్టార్ట్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైడర్ సంబంధించిన ఫుట్ రెస్ట్ ఉంటుంది. ఇక్కడ రేర్ బ్రేక్ అయితే ఉంటుంది. దీనికి కొంచెం బ్యాక్ సైడ్లో వచ్చేసి పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఈ వెహికల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వెహికల్లో ఇంజిన్ గురించి చూసుకున్నట్టయితే దీనిలో 4 స్ట్రోక్ 2 వాల్వ్ ట్విన్ స్పార్క్ ఇంజిన్ అయితే ఇచ్చారు. ఇది చాలా పవర్ఫుల్ ఇంజిన్ అన్నమాట. DTSA టెక్నాలజీతో ఈ ఇంజిన్ అయితే ఉంటుంది. దీంట్లో 155 cc డిస్ప్లేస్మెంట్ అయితే ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్లీ అంటే 124.4 cc డిస్ప్లేస్మెంట్ అయితే ఉంటుంది. సో దీని ఇంజిన్ కెపాసిటీ 125 cc అని చెప్పొచ్చు అనమాట. సో ఈ వెహికల్ వచ్చేసి 8500 RPM వద్ద 8.68 kV పవర్ని ఇది రిలీజ్ చేస్తుంది. లేదంటే 11.8 PS పవర్ని ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇది 6000 RPM వద్ద 10.8 Nm టార్క్ని రిలీజ్ చేస్తుంది. అంటే ఇది మంచి పికప్ని కలిగి ఉంటుంది అనమాట, ఈ టార్క్ ఎక్కువ ఉండడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఈ ఫ్యూయల్ ట్యాంక్లో 15 లీటర్స్ ఫ్యూయల్ మనం ఫిల్ చేయవచ్చు. సో ఇలాంటి ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే దీంట్లో ఉంటుంది. దీని డైమెన్షన్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ లెంత్ చూసుకున్నట్టయితే 2055 mm దీని లెంత్ ఉంటుంది. అంటే దీని పొడవు చూసినట్టయితే 2055 దీని పొడవు ఉంటుంది. దీని విడ్త్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు ఇది 755 mm విడ్త్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీని హైట్ చూసుకున్నట్టయితే కింద బాటం నుంచి ఈ హైట్ వరకు, అంటే లేదంటే ఈ ఫ్రంట్ ఈ వీల్ నుంచి ఈ హైట్ వరకు, అంటే మిర్రర్స్ వరకు దీని హైట్ వచ్చేసి 1060 mm దీని హైట్ అయితే ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్టయితే ఈ ఇంజన్ నుంచి బాటం వరకు ఈ గ్యాప్ని అయితే మనం గ్రౌండ్ క్లియరెన్స్ అని పిలుస్తాము. ఇది 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అంటే ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మన కింద స్పీడ్ బ్రేకర్స్ టచ్ కాకుండా అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ దీని వీల్ బేస్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు మధ్య గ్యాప్ని అయితే వీల్ బేస్ అంటాము. ఈ వీల్ బేస్ వచ్చేసి 1320 mm వీల్ బేస్ ఉంటుంది. సో ఇలా అయితే దీని డైమెన్షన్స్ ఉంటాయి. దీని వెయిట్ చూసుకున్నట్టయితే 140 kgs ఉంటుంది. అదే స్ప్లిట్ సీట్ సంబంధించిన వెహికల్ చూసుకున్నట్టయితే 142 kgs ఉంటుంది. ప్రజెంట్ మనం చూస్తున్న మోడల్ ఏమో 140 kgs అయితే ఉంటుంది. నెక్స్ట్ దీనిలో ఫ్రంట్ వచ్చేసి ఈ టైర్ చూసుకున్నట్టయితే 80/100 సైజులో ఈ టైర్ అయితే ఉంటుందన్నమాట. ఇది ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. ఈ రిమ్ వచ్చేసి 17 ఇంచెస్ రిమ్ అయితే ఉంటుంది. మనం రేర్లో చూసుకున్నట్టయితే రేర్లో కూడా ఈ టైర్ సైజ్ వచ్చేసి 100/90 సైజులో ఉంటుంది. అంటే ఫ్రంట్లో 80/100 సైజులో ఉంటే ఇది 100/90 సైజులో అయితే ఉంటుందన్నమాట. అంటే ఈ టైర్ సైజ్ వచ్చేసి కొంచెం పెద్ద సైజులో అయితే ఉంటుంది. దీని రిమ్ సైజ్ వచ్చేసి 17 ఇంచెసే ఉంటుంది. అంటే ఈ టైర్ సైజ్ పెరిగినప్పటికీ రిమ్ సైజ్ అయితే అదే విధంగా సేమ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనిలో బ్రేకింగ్ సిస్టమ్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రంట్లో వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంటుంది. సో ఇలా అయితే డిస్క్ బ్రేక్ ఉంటుంది. రేర్లో చూసుకున్నట్టయితే మనకు డ్రమ్ బ్రేకే కనిపిస్తుంది, డిస్క్ బ్రేక్ అయితే ఉండదు. దీనిలో ఫ్రంట్ మాత్రమే డిస్క్ బ్రేక్ వస్తుందన్నమాట. దీని డయామీటర్ వచ్చేసి 240 mm డయామీటర్లో ఈ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇది యాంటీ స్కిడ్గా అయితే పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్రంట్లో డ్రమ్ బ్రేక్ కనుక ఉన్నట్టయితే ఈ డ్రమ్ బ్రేక్ కెపాసిటీ వచ్చేసి 170 mm డయామీటర్ అయితే డ్రమ్ బ్రేక్ ఉంటుంది అనమాట. ప్రజెంట్ మనం డిస్క్ బ్రేక్ చూస్తున్నాం కాబట్టి ఇది 240 mm డయామీటర్ ఉంటుంది. ఒకవేళ డిస్క్ లేకుండా డ్రమ్ బ్రేక్ ఉంటే దాని డయామీటర్ వచ్చేసి 170 డయామీటర్లో డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఒకవేళ రేర్లో చూసుకున్నట్టయితే అంటే బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే ఓన్లీ డ్రమ్ బ్రేకే వస్తుంది, డిస్క్ బ్రేక్ అయితే రాదు. సో దీని డయామీటర్ వచ్చేసి 130 mm డయామీటర్ అయితే ఇదైతే ఉంటుంది. ఈ రెండు కూడా ఫ్రంట్ అండ్ రేర్ 2 వీల్స్ కూడా మనకు ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి. ఈ టైర్స్ ఉన్న థ్రెడ్స్ అయితే మంచి గ్రిప్ను కలిగి ఉంటాయి. ఎలాంటి రోడ్స్ పైన కూడా మనం డ్రైవ్ చేసే విధంగానైతే ఈ థ్రెడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ థ్రెడెడ్ టైర్స్ అయితే దీంట్లో ఉంటాయి.
సస్పెన్షన్స్ గురించి మనం చూసినట్లయితే ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే మనం చూడొచ్చు. మనకు రెండు వైపులా టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి వెహికల్లో. అలా రేర్లో చూసుకున్నట్టయితే దీంట్లో ట్విన్ గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి అనమాట. సో ఇలా గ్యాస్తో నిండి ఉన్న షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి. సో ఇది ఒకటి ఉంటుంది, అంటే లెఫ్ట్లో ఒకటి రైట్లో ఒకటి, రెండు కూడా నైట్ ట్రాక్ సంబంధించిన గ్యాస్తో నిండి ఉన్న షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి. ఇవి రైడింగ్లో మంచి కంఫర్ట్ని ఇస్తాయి అనమాట. అంటే ఎలాంటి రోడ్లు మనం డ్రైవ్ చేసినప్పటికీ ఇవి మనకు ఎక్కువ ఎత్తేయకుండా మనకు సపోర్ట్గా అయితే ఉంటాయి. అంటే మంచి యాక్షన్ అయితే ఇస్తాయన్నమాట. సో మంచి యాక్షన్తో కూడిన స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్స్ అయితే ఇవి గ్యాస్తో కూడిన ఉంటాయన్నమాట. దీంట్లో ఈ హెడ్ ల్యాంప్ చూసినట్టయితే ఇది HS1 సంబంధించిన హెడ్ ల్యాంప్ అనమాట. అంటే దీన్ని HS1 హెడ్ ల్యాంప్ అనేది పిలుస్తారు. ఇది 12 వోల్ట్స్ కెపాసిటీ ఉంటుంది. 35 వాట్స్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ హెడ్ ల్యాంపే హై బీమ్ అండ్ లో బీమ్గా కూడా పనిచేస్తుంది అనమాట. సో ఈ హెడ్ ల్యాంప్ పక్కన వచ్చేసి ఈ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో చిన్న పొజిషన్ ల్యాంప్స్తో ఉన్న ఈ చిన్న ల్యాంప్ అయితే ఉంటుంది. సో ఇవి నైట్ టైం మంచి లుకింగ్ అయితే ఇస్తాయన్నమాట. సో ఈ పొజిషన్ ల్యాంప్ పనిచేస్తే ఇది వచ్చేసి మెయిన్ హెడ్ ల్యాంప్గా అయితే పనిచేస్తుంది. సో ఇలా అయితే దీని హెడ్ ల్యాంప్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మనం చూసినట్టయితే రేర్లో ఈ టెయిల్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఇది 2 స్ట్రిప్స్ కలిగి ఉన్నట్టుగా ఉంటుంది. అంటే ఈ స్ట్రిప్ మోడల్ ఉంటుంది. 2 స్ట్రిప్స్ అయితే ఎలా ఉంటాయో సో అలా అయితే ఈ బ్యాక్ సైడ్లో ఉన్న ఈ టెయిల్ ల్యాంప్ ఉంటుంది. దీని సైడ్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ ఫ్యూయల్ ట్యాంక్ చూసినట్టయితే ఇది స్పోర్టీ లుక్లో ఉండే ఈ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే ఉంటుంది. ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన వచ్చేసి ఇది ఏరో షేప్లో ఉండే ఈ ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ అయితే ఉంటుంది. అంటే మనం ఈజీగా ఓపెన్ చేయడానికి కంఫర్ట్గా ఉండే ఈ స్టైలిష్ ఫ్యూయల్ ట్యాంక్, అంటే ఈ ఏరో షేప్ అంటారు దీన్ని. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీంట్లో ఈ మీటర్లో చూసుకుంటే దీనిలో అనలాగ్ కమ్ డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది. స్పీడోమీటర్ చూడొచ్చు, ఓడోమీటర్ చూడొచ్చు, ట్రిప్ మీటర్ చూడొచ్చు, ఫ్యూయల్ గేజ్ చూడొచ్చు, టాకోమీటర్ కూడా చూడొచ్చు అనమాట. సో ఇవే కాకుండా ఈ డిజిటల్ మీటర్ కింద వచ్చేసి మనకు లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి గేర్ పొజిషన్ చూపిస్తుంది. ఇది హై బీమ్ లో బీమ్ డిస్ప్లే చేస్తుంది. ఇది ఇంజిన్ అయినప్పుడు బ్లింక్ అవుతుంది. ఒకవేళ ఇంజన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా ఇది బ్లింక్ అయితే అవుతుంది అనమాట. ఇది మనకు నోటిఫికేషన్గా అయితే చూపిస్తుంది. సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఈ పల్సర్ 125లో అయితే ఉంటాయి. చూసారు కదా, ఇప్పటిదాకా మనం పల్సర్లో 125cc వేరియంట్ గురించి అయితే తెలుసుకున్నాము. సో ఇది వచ్చేసి సింగిల్ సీట్ ఉంటుంది, స్ప్లిట్ సీట్ అయితే కాదు. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 80,600 చేంజ్ అయితే ఉంటుంది ప్రజెంట్ నేనున్న లొకేషన్లో. ప్రజెంట్ ఈ వీడియో వచ్చేసి మంచిర్యాలలో బజాజ్ షోరూంలో అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ వచ్చేసి 80,600 చేంజ్ అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. సో మీరు ఆన్ రోడ్ ప్రైస్ కావాలంటే మీరు ఈ నియరెస్ట్ షోరూమ్కి అయితే మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. లేదంటే మీరు మంచిర్యాల నియరెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ మంచిర్యాలకు వచ్చి అయితే మీరు వెరిఫై చేసుకోవచ్చు. అయితే మీరు ఆన్ రోడ్ ప్రైస్ కావాలంటే దీంట్లో లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, టెంపరరీ రిజిస్ట్రేషన్ అండ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి ఇక ఆన్ రోడ్ వచ్చేసరికి ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి నేను ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రమే చెప్తున్నాను అనమాట. సో ఒకవేళ మీరు కావాలంటే ఇక్కడ బజాజ్ షోరూమ్కి వచ్చి అయితే మీరు తెలుసుకోవచ్చు. లేదంటే మీరు వెహికల్ కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఈ షోరూమ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. కాంటాక్ట్ నెంబర్ కానీ ఇవన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు కాంటాక్ట్ అయితే కావచ్చు షోరూమ్కి. అయితే మనం అన్నీ డిస్కస్ చేసుకున్నాం కానీ దీని మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు. ఇది 125cc ఇంజన్ అయితే దీంట్లో ఉంటుంది కాబట్టి ఇది మైలేజ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది రిమైనింగ్ ఆల్ వెహికల్స్తో కంపేర్ చేస్తే. అంటే 150 మోడల్తో కంపేర్ చేస్తే ఇది 125cc మోడల్ కాబట్టి కొంచెం మనకు మైలేజ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇది 51 నుంచి 55 వరకు అయితే మైలేజ్ అయితే ఇవ్వచ్చు. ఇది మైలేజ్ అనేది మన నడిపే రోడ్ కండిషన్స్ బట్టి, మన వే ఆఫ్ డ్రైవింగ్ బట్టి అయితే ఉంటుంది. ఎందుకంటే మనం క్లచ్ ఎక్కువ యూజ్ చేస్తున్నట్టయితే మైలేజ్ అయితే రాదు. లేదంటే మనము స్లోగా వెళ్ళినట్టయితే మైలేజ్ అయితే రాదు. కొంచెం ఎకానమిక్ డ్రైవింగ్లో ఉండి మనం మంచి హైవే పైన మనం డ్రైవింగ్ చేస్తున్నట్టయితే మనం మంచి మైలేజ్ని అయితే మనము పొందవచ్చు అనమాట. సో ఇలా అయితే మైలేజ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.